ఈ ఎంజాయ్మెంట్ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలు తొక్కేస్తారా? విదేశీ వస్త్రాల్ని, పాశ్చాత్య నాగరికతని ఎంకరేజ్ చేస్తారా? నాలాంటి భర్తల మనోభావాల్ని దెబ్బతీసేస్తారా? ఏ చీర కట్టుకుంటే కొత్తదనం రాదా? భర్తతో భోంచేస్తే ఎంజాయ్మెంట్ ఉండదా? విదేశీ వస్తువుల్లోని, పాశ్చాత్య నాగరికతలోనే ఉందా ఎంజాయ్మెంట్ అంతా? అసలు తప్పు మీది కాదే. పాశ్చాత్య నాగరికతని, విదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేస్తారే వాళ్ళదే తప్పు. అందుకే అలాంటి వాళ్ళందరినీ నేను ఎప్పుడో బాయ్కట్ చేశా. ఇంకోసారి నా కొంపలో ఈ సౌండ్ వినబడింది అనుకో, ఫ్రీ సౌండ్ వచ్చేది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి విదేశీ వస్తువులు వాడుతూ, విదేశీ తిండి తింటూ, విదేశీ పడక మీద పడుకుంటూ, పెళ్ళాం పుట్టినరోజు గుర్తొచ్చేసరికి స్వదేశీయత గుర్తొచ్చిందా? ఫీలింగ్స్ కి కల్చర్ కి లింక్ పెడితే మీరు బాయ్ కట్ చేయటం కాదు, ఏం కట్ చేయాలో అవి నేను కట్ చేస్తా. వద్దు అయితే ఇప్పుడు ఏమంటావు? నేను ఈ బర్త్డేకి జీన్స్ టీ షర్టే వేసుకుంటా. కానీ అవి నేనే సెలెక్ట్ చేస్తా. మీ సెలక్షన్ చాలా చండాలంగా ఉంటది. హలో, నువ్వు కూడా నా సెలక్షనే, కానీ నీ సెలక్షన్ మాత్రం సూపర్. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసు. అబ్బా, ఎందుకంటే నీ సెలక్షన్ లో నేనున్నాను. ఏ సిచ్యువేషన్ అయినా సరే బావ తన వైపు భలే తిప్పేసుకుంటాడే. తిప్పుకుంటాడు. ఒక్కసారి తేలాల్సిన తేలితే అప్పుడు నేను తిప్పుతా. తేలాలి అంటో ఆ సిరిమల్లి ఎవరో బావ తేల్చాడు, నువ్వు తేల్చో. అసలే నాతో పాటు ఆడియన్స్ కూడా ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఆడియన్సే కాదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. నాకెందుకో మీ అయ్యగారి మీదే డౌటు. సిరిమల్లిని సిరీస్ లోకి ఎంటర్ చేసిందే మీ అయ్యగారు, లేదంటే ఆయన చేసిందే సేమ్ టు సేమ్ ఇది కూడా ఎందుకు చేస్తుంది? మీరేమో అయ్యగారు తీసుకొచ్చా అంటారు, అయ్యగారేమో మీరు తీసుకొచ్చా అంటారు. సిరిమల్లి సోలోగా సిరీస్ లో ఎంటర్ అయిపోయింది. ఇదంతా ఎందుకే? సింపుల్ గా సిరిమల్ని బయటికి పంపించేస్తే అయిపోతుంది కదా. ఏడ్చావులే, చూస్తూ ఆడపిల్లని, అది కూడా చిన్నపిల్లని బయటికెలా పంపేస్తామే? ఏంటి ఖాళీగా కూర్చొని పెట్టారు మీటింగ్? అయినా పనిచేసే మొహాలా మీవి. నువ్వు ఆయా గెటప్ వేసుకున్నావు గాని ఆయా చేసే పనులు ఒక్కటి కూడా చేయట్లేదు. వీడిని మా డాడీ ఎందుకు పెట్టుకున్నాడో ఈడికి తెలీదు, మా డాడీకి తెలీదు. సేమ్ కన్ఫ్యూజన్ ఫేస్. అక్క, ఈ సిరిమల్లి తీగ తెగే టైం దగ్గరకు వచ్చింది. ఈ విషయాన్ని మామూలుగా తెంచకూడదు. అమ్మని, నాన్ని, అత్తయ్యని, మావేని అందరిని పిలిచి పంచాయతీ పెట్టి మరీ తెంచాలి. ఇంకా చూస్తావంటే ఫోన్ చేయి. ఆగు ఆయా, ఎవ్వరికి ఫోన్ చేయొద్దు. చేయకుండా నా ఇంట్లో నేనే పని మనిషిలా ఉంటూ నీకు సేవలు చేయాలా? ప్రియురాలు కూతుర్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే సీరియల్ చూసినట్టు ఎపిసోడ్లు చూడాలా? ఇప్పుడే చేస్తా. నేను శ్రీదేవి కూతుర్ని కాదు, అసలు నేను డాడీ కూతుర్ని కూడా కాదు. తల తీసుకుని ట్రైన్ కని పెట్టేయాలండి. ఈ బాస్ గాడు ఏంట్రా బాబు బాధేస్తున్నాడు. చా, మానేసే వాళ్ళని ఎంప్లాయీస్ అని కూడా అంటారు. ఏదో అంటాం కానీ మానేస్తే ఈఎంఐలు ఎవరు కడతాడు? అది బాస్ కి ఎంప్లాయ్ కి ఉన్న బంధం కూడా భార్యాభర్తల బంధం లాంటిదేనే ప్రసన్న. అది నీ ఫ్యామిలీ ఫ్రెండ్ డైలాగ్ ఇక్కడ ఎక్కువ సరే. బాబు ఓ 100 ఉంటాయండి. ఓహో, గూగుల్ పే, ఫోన్ పేనా? ఈ స్కానర్ కొట్టేయండి. ఏంట్రాడు ఎంత అడ్వాన్స్ అయిపోయారే ప్రసన్న. ఏరా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నా పని చేసుకోవచ్చు కదా. అయిపోయిందా? మీకు విషయం చెప్పనా? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు అడుక్కునేవాడే, మీరు కూడా. చెప్ప చొట్టడిపో ఎండ్రు. ఇప్పుడు గుడికెళ్ళి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చమని దేవుణ్ణి అడుగుతారు కదా. అప్పుడు దేవుడు మీరన్నట్టే, ఒరే యదవా, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, కష్టపడి సంపాదించుకొని కావలసిన కొనుక్కోవచ్చు కదా అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటది? ఇక్కడ ప్రతివాడు అడుక్కునేవాడేనండి, కాకపోతే అడుక్కునే విధానంలోనే ఎవరి స్టైల్ వాడిది. ఒక 100 ఉంటే కొట్టండి.
అది మళ్ళీ ఆపింది. ప్రసన్న రావే. ఎవరమ్మా నువ్వు? ఓ, ఎవరికోసం అన్న వెయిట్ చేస్తున్నావా? నాకెవ్వరూ లేరు. నేను ఒక అనాథని. కొన్నాళ్ళ క్రితం నన్ను ఒక దత్తకి తీసుకున్నారు. మా హోమ్ నుంచి బయటికి వచ్చిన మొదటి ఆడపిల్లని నేను. బాగానే చూసుకున్నారు. కానీ వాళ్ళకి బాబు పుట్టాక నన్ను చదివించడం ఆపేసి ఇంటి పని చెప్పడం మొదలుపెట్టారు. నాకు చదువుకోవడం ఇష్టం. మళ్ళీ హోమ్కి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చేసా. కానీ మా హోమ్ నుండి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ పింకీకి చెప్పా, బయట చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, నీకు కూడా మంచి అమ్మా నాన్న దొరుకుతారని. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే బయట మంచి వాళ్ళు లేరని దానికి తెలిసిపోతుంది. అంకుల్, ఆడపిల్లలంటే ఎందుకు పెంచుకోరు అంకుల్? ఎందుకు పెంచుకోరమ్మా? పద, మా ఇంటికి వెళ్దాం. నిజంగా? నిజంగా. మరి నన్ను చదివిపిస్తారా? కావాలంటే పని చేస్తా. ఏ పని చేయక్కర్లేదు, బాగా చదువుకుంటే చాలు. రే, ఒకసారి ఆలోచించు. ఏం చేయను? అమ్మా నాన్న ఉన్న ఆడపిల్లల్ని వదలట్లేదు. నడి రోడ్డు మీద ఒంటరి ఆడపిల్ల. బ్రతకనిస్తారా? చంపేస్తారు ప్రసన్న. ఇప్పటి నుంచి నువ్వు నన్ను అంకులని కాదు, డాడీ అని పిలవాలి. మా ఇల్లు చిన్న సర్కస్ కంపెనీ లాంటిది. అందరూ జోకర్లా ఉంటారు కానీ చాలా మంచోళ్ళు. వాళ్ళందరినీ కన్విన్స్ చెయ్యాలంటే మనం ఒక డ్రామా ఆడాలి. నీకు ఓకేనా? అమ్మా నాన్న కోసం ఏ డ్రామా అయినా ఆడతా. సరే, 10ంటికి వెళ్దాం. నా కోసం డాడ్ అంకుల్ నేమ్ అనొద్దు, నేనే వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. ఏ ఆడపిల్ల అయితే పెంచుకోరా? నేను పెంచుకుంటా. ఒరే శ్రీనివాసు, సెంటిమెంట్తో కొట్టావు కదరా, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా.